ఆమె సర్ప్రైజ్ అనగానే సర్ప్రైజ్ ఫీల్ అయిందిరా. నువ్వు అయితే ఎలాగైందిరా? ఇద్దరికి అన్నా బాబా అది ఓపెన్ చేయి. ఇది బాంబు అనుకుంటుండే చెవులు మూస్తుండే. ఏంటిదిరా ఇది? కేక్ రా, బాంబు కాదు. కానీ డామ్ అంటుందిరా, కానీ డామ్ అంటుందిరా. సౌండ్ వస్తుందిరా, సౌండ్. ఆగం చేస్తుంది. అరే ఆగ్రాపై ఈ పాడుగా ఈ అట్ట తీసేయ్యా చిన్న ఆగు, నీతోనే కట్ చేపిస్తాడు కదా. నాకు కట్ కానీ చేయబట్టుకుపో, నాన్న చేయబట్టుకుపో. అందరం కట్ చేద్దాం. పట్టుకో, చేయబట్టుకో నాన్న, చేయబట్టుకో. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. నాన్నకు పెట్టారా? నాన్నకు పెట్టు, చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు నాన్నకి. వాడు పెడుతుండు చూడు, చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ అట. హ్యాపీ న్యూ ఇయర్, విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అయినా సతాయించకుండా మంచిగా ఉండాలి. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. తినిపిస్తావా నువ్వు పోయి వీడియోది? నా తినిపిస్తలేదు ఫ్రెండ్స్, నేనే తింటున్నా. తిన్నాగా, నేను చేయబట్టుకున్నాగా. హ్యాపీ న్యూ ఇయర్. సో ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఎర్లీగా కేక్ అయితే కట్ చేసినాము. ఎందుకంటే అందరూ 2 o'clock కట్ చేస్తారు, బట్ మేము కొద్దిగా ఎర్లీగా కట్ చేసినాము. అండ్ అడ్వాన్స్గా న్యూ ఇయర్కి అయితే వెల్కమ్ అయితే చెప్పేసామన్నమాట. సో పిల్లలకి స్లీపింగ్ టైం అవుతుంది, ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోయింది అప్పటికే. సో ఇంకా త్వరగా కేక్ కట్ చేసి వాళ్ళని పడుకోబెడదామని చెప్పేసి అనుకొని తొందరగా అయితే కేక్ కట్ చేసినాము. ఇంకా కట్ చేసిన తర్వాత పిల్లల్ని బట్టి పడుకోబెట్టేసిన. ఇంకా ముగ్గు వేయడానికి అయితే బయటికి వెళ్ళాను. ముగ్గు ఇంకా నైటే ఎందుకు వేస్తున్నాను అంటే పొద్దున అయితే పిల్లలు అస్సలు వేయనియరు. సో ఇంకా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, నేను వేస్తా అంటారు, ముగ్గు వారు పోస్తారు, ఇవన్నీ చేస్తామని నైటే వేసాను. ఇంకా అది వేసేసరికి కూడా ఆల్మోస్ట్ 12 అయింది అనుకుంటా. సో ఇలా నైట్ అయితే కంప్లీట్ అయింది. అండ్ నా ముగ్గు ఎలా ఉంది, నేను చిన్నగా ఓన్లీ 4 or 5 కలర్స్ అలా తీసుకున్నాను అంతే. ఆల్మోస్ట్ 4 అని అనుకుంటున్నాను నేను, 4 కలర్సే. సో ఇలా ఈ 4 కలర్స్తోని ఇలా చిన్నగా నా ముగ్గును అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ ఎలా ఉందో చెప్పండి. సో ఇది వచ్చేసి మార్నింగ్ ఎలా ఉందో ఏమో, అసలు నైట్ నాకేం కనిపించలేదు. సో కొంచెం చిన్నగా ఫోన్ లైట్ పెట్టుకొని చేసినా కానీ కనిపించలేదు. సో పొద్దున లేచేసరికి చూసినాను అంటే మంచిగా వచ్చింది, బట్ కొద్దిగా వంకలు వచ్చింది అనమాట. సో ఇంకా పిల్లలు మార్నింగ్ లేవగానే చూడంగానే వాళ్ళు ఎప్పుడు వేసినావు అని అడిగింది మా శ్రీనికి అయితే. సో నైట్ నువ్వు పడుకున్నాక వేసినా అంటే అవునా అని అన్నది. ఇక అప్పటికి సన్ అయితే వచ్చేస్తున్నాడు. ఎర్లీగా లేసాము, ఎందుకంటే నార్మల్గా స్కూల్స్ ఉన్న రోజు అయితే లేట్గా అవుతుంది, హాలిడేస్ ఉన్న రోజు తొందరగా లేస్తారు పిల్లలు. ఇంకా బయటకు అయితే వెళ్ళేసరికి ఇంకా పిల్లలు పక్కన అక్క ఉంది, అక్క దగ్గరికి వెళ్ళినాము అంటే అక్క కూడా ముగ్గేస్తుంటే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు మా వాళ్ళు. చూడండి ఇక నువ్వు వేసినట్టే ఆగోగో. ఏ కలరా? గ్రీన్ కలరా?
ఇలా ముగ్గు అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంట్లోకి అయితే వచ్చాము. సో ఇంకా వచ్చేసరికి బిర్యానీ రైస్ చేసుకుందాం అని చెప్పేసి బాస్మతి రైస్ అయితే తీసాను. సో ఎవ్రీ డే ఏంటంటే నార్మల్ రైస్ అయితే తింటాం కదా, సో ఈరోజు స్పెషల్గా వండుదామని చెప్పేసి బిర్యానీ రైస్తోనే అయితే బిర్యానీ వేస్తున్నాను. సో సారీ, బాస్మతి రైస్తోని బిర్యానీ వేస్తున్నాను. సో ఇంకా బిర్యానీ వేయడానికి అయితే ఇంకా స్టార్ట్ చేశాను. నేను మంచిగా వంట చేసుకుంటున్నాను. ఇంకా మా వాడు వచ్చేసి టీవీ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. మా శ్రీనికనేమో వాళ్ళ నాన్నతోని ప్లాంట్కి వెళ్ళింది. సో తను లేదు కదా అని చెప్పేసి ఫాస్ట్గా వంట అయితే చేస్తున్నాను. ఇంకా బిర్యానీ అయితే పొయ్యి మీద వేసేసినాను. ఇంకా అది పొయ్యి మీద ఉడుకుతూ ఉంటుంది. ఇంకా మనమైతే ఇల్లు ఊడుద్దామని చెప్పేసి ఇల్లు కూడా ఊడుస్తున్నాను ఫాస్ట్గా. మా శ్రీనిక రాకముందు ఏ పని అయినా చేసేసుకోవాలి అని చెప్పేసి ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఇంకా నా వంట కంప్లీట్ అయిపోయింది. వచ్చేసింది అనమాట మా రాక్షసి. సో ఇంకా చూడండి, గిన్నెలు కిచెన్లో ఏ గిన్నెలు ఉన్నా కానీ పట్టుకొస్తుంది, ఇట్లా ఆడుతుంది. ఇంకా చికెన్ అయితే వండుతున్నాము. ఇంకా నేను అన్నం వండేసినాను అండ్ ఇంట్లో పని కూడా అయిపోయింది. ఓన్లీ చికెన్ బ్యాలెన్స్ ఉంది. ఇంకా అది నేను పొయ్యి మీద చేసేసినాను. ఇంకా మా హస్బెండ్ అయితే దాన్ని చూస్తున్నారు. ఇంకా మా శ్రీనిక చూడండి ఎంత పెద్ద యాక్టివిటీస్ చేస్తుందో. ఏంద్రా కిచెన్లో ఉన్న గిన్నెలని తీసుకొచ్చి ఆడుతురు. ఇక కిచెన్లో గిన్నెలే పెట్టద్దు. ఏంటిది? ఆ గిన్నె రాదు. ఏ నువ్వేంద్రా ఇంకో గిన్నె తెచ్చుకుంటావా? మంచిగా పెట్టు, కాలు ఆమె కావాల్సిన గిన్నె దొరకలేదు. అలా అన్నకు అది ఇచ్చింది, దోలాడుతుంది గిన్నె. ఇంకో గిన్నె తెచ్చుకుంది. రామ రామ. మధ్యాహ్నం లంచ్ అయితే చేసాం కానీ వీడియో అయితే తీయలేదు. ఇంకా మధ్యాహ్నం తర్వాత మా స్వర్ణ వచ్చింది, అంటే మా కోడలు వచ్చింది. తర్వాత ఇక సాయంత్రం పాయసం చేసుకుందాం అని చెప్పేసి చేసుకుంటున్నాము. మా ఆయన వచ్చేసి బెల్లం పాయసం చెయ్యి అని అన్నారు. సో బెల్లం అయితే పాలు ఇరుగుతాయి అని అంటే, ఏం కాదు ఏమి ఇరగవు అంటే స్టవ్ ఆన్లో ఉండగానే నేనైతే బెల్లం వేసిన. పాలు కరవైనాయి, స్వీట్ కరవైంది, అంత కరవైంది. చెప్తే అసలు వినలేదన్నమాట. ఇంకా నైట్కి చపాతి అండ్ చికెన్ కర్రీ. సో ఇది మా వ్లాగ్. మీకు అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్